హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వ్లాగ్లో నేను చెన్నైలో ఉన్న శ్రీ మురళీ కృష్ణ గార్మెంట్స్ వారికి సంబంధించిన షర్ట్స్ కానివ్వండి, టీ షర్ట్స్, జీన్స్ అండ్ షార్ట్స్, ఇవన్నీ గార్మెంట్స్ కూడా మనకి శ్రీ మురళీ కృష్ణ గార్మెంట్స్లో అందుబాటులో ఉన్నాయండి. బట్ ఈ వ్లాగ్లో నేను షర్ట్స్ కలెక్షన్స్ మాత్రమే చూపించబోతున్నాను. సో స్టార్ట్ చేసే ముందు నేను శ్రీ మురళీ కృష్ణ గార్మెంట్స్ వారికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 7 years నుంచి రన్ చేస్తున్నారండి. మీరు విజిట్ చేస్తే కనుక మనకి స్టోర్ అనేది చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ లార్జ్ వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి. సో దీనికి సంబంధించిన షర్ట్స్ ఏవైతే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందో, స్టిచ్కి సంబంధించి ఫినిషింగ్ అంతా కూడా మనకి ముంబైలో జరుగుతుంది. సో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి కూడా ఇక్కడ ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. మినిమం వచ్చేసి మనం 50 pays అనేది తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ అనేది ఉండదండి. త్రూ వాట్సాప్ ద్వారా, అంటే వీళ్ళకి సంబంధించిన వాట్సాప్ టీమ్ కూడా సపరేట్గా ఉంటుందన్నమాట. సో మీరు ఎలాంటి కలెక్షన్స్ తీసుకోవాలనుకున్నా కూడా మీరు వాళ్ళకి మెసేజ్ చేసినట్లయితే ఆ కలెక్షన్స్ అన్ని కూడా వాళ్ళు సెండ్ చేస్తారు. సో ఆ విధంగా కూడా మీరు ఈ గార్మెంట్స్ అనేవి పర్చేస్ చేయొచ్చు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడ ఉన్న షర్ట్స్ కలెక్షన్స్ చూసేద్దాం. సో మనతో పాటు ఈ గార్మెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కిరణ్ గారు ఉన్నారండి. కిరణ్ గారిని అడిగి మనకి ఇక్కడ ఎలాంటి గార్మెంట్స్ ఉంటాయి, ఎలాంటి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయో కూడా మనం అడిగి తెలుసుకుందాము. సో హాయ్ కిరణ్ గారు. సో ఇక్కడ ఏంటంటే మురళీకృష్ణ గార్మెంట్స్ ఎలాంటి ఫ్యాబ్రిక్స్ ఉంటాయి మన దగ్గర? అంటే ఇక్కడ చాలా టైప్ ఆఫ్ వెరైటీస్ ఉంది. అంటే ఇక్కడ ఫ్యాబ్రిక్స్ వచ్చి 100% కాటన్ ఉంది, లెనిన్ ఉంది, ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ ఉంది, 12 అనే ఒక టైప్ ఉంది. ఓకే, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ లో కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే చెన్నైలో అంత తమిళ్ మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కదా. సో ఏంటంటే తెలుగు మాట్లాడే వాళ్ళు, ఎవరైనా తెలుగు వచ్చే వాళ్ళు, వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేస్తారు, వాళ్ళకి ఎలా గైడ్ చేస్తారు, ఎలాంటి మెటీరియల్ తీసుకోవాలి అనేసి? అంటే మీకు ఆ ఇబ్బంది కలగదండి, ఎందుకంటే చెన్నైలో చాలా మంది తెలుగులో ఉంటారండి. ఇక్కడ ఈ షాప్ లో నాతో కాకుండా చాలా మంది ఇక్కడ తెలుగులో ఉంటారండి. ఎలాంటి టైప్ ఆఫ్ పీపుల్స్ వచ్చినా ఇక్కడ సేల్ చేసేదానికి అన్ని టైప్ ఆఫ్ టీమ్స్ ఇక్కడ ఉందండి. మీకు ఒక ఏ ఇబ్బంది కలగకుండా ఇక్కడ మేము చూసుకుంటాం. ఎలాంటి డౌట్స్ ఉన్నప్పుడు క్లారిఫై చేస్తారు. ఖచ్చితంగా. ఓకే, సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, ఇక్కడ లార్జ్ వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. వీడియోలో అన్ని చూపించలేము కాబట్టి నేను కొన్ని కలెక్షన్స్ మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. స్ట్రైప్ ఫార్మాట్లో, డిఫరెంట్ కలర్స్లో కూడా మనకి చెక్ ఫార్మాట్లో కానివ్వండి, డిఫరెంట్ డిజైన్స్లో కూడా ఈ షర్ట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. నేను ఈచ్ వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో కలర్స్ ఏమైనా ఉంటే కూడా మీకు నేను చూపిస్తాను. సో ఫస్ట్ కలెక్షన్ చూద్దామండి. షర్ట్ కలెక్షన్స్లో నేను ఏంటంటే స్ట్రైప్ ఫార్మాట్లో చూపిస్తున్నాను, బ్లాక్ అండ్ వైట్ అనమాట. కిరణ్, ఇది ఫ్యాబ్రిక్ ఏంటి? సిల్క్ కాటన్ అనే టైప్ అండి. ఇది ఇప్పుడు మీకు స్ట్రైప్స్ అంటే మీకే తెలుసు అంటే ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. యాక్చువల్లీ టీనేజ్ పిల్లలకి అది చాలా ఇష్టంగా ఉంటుంది. ఓకే, టీనేజర్స్ వేసుకోవడానికి ఇలాంటి కలెక్షన్స్ బాగుంటాయి. సో ట్రెండింగ్ గా కూడా నడుస్తున్నాయి ఇప్పుడు స్ట్రైప్ ఫార్మాట్స్ కూడా. వాష్ చేసిన తర్వాత షింక్ అవటం లాంటి, కలర్ షేడ్ అవటం లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఏవి ఉండదు. ఓకే, సో చూస్తున్నారు కదండి, స్ట్రైప్ ఫార్మాట్లో చూపిస్తున్నాను. నేను ప్రైస్ ఏం మెన్షన్ చేయట్లేదండి, ఎందుకంటే దీనికి కూడా ఒక రీజన్ ఉంది. ఇక్కడ నుంచి వీళ్ళ దగ్గర బల్క్లో పర్చేస్ చేసే వాళ్ళకి మళ్ళీ రీసేల్ చేసుకోవడానికి ఇబ్బందిగా అవుతుంది కాబట్టి నేను ప్రైస్ అని మెన్షన్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా బిజినెస్ చేసుకుంటారు, వాళ్ళు కూడా ప్రాఫిట్స్ గెయిన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి నేను డిజైన్స్ అండ్ క్వాలిటీ మాత్రమే మీకు నేను చూపిస్తున్నాను. సో వచ్చేసి స్ట్రైప్ ఫార్మాట్లో ఉంటుందండి, బ్లాక్ అండ్ వైట్ షేడ్లో చూస్తున్నాం. ఫుల్ స్లీవ్స్ వచ్చేసి ఉంటుంది. ఇందులో కూడా మన కలర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో ఇది వచ్చేసి బ్రైట్ ఎల్లో, సో గ్రీన్, బ్లూ అండ్ లైట్ పీచ్ అండ్ వైట్. వైట్ అనేది కామన్గా ఉంటుంది, కలర్స్ అనేవి షేడ్ అవుతాయండి. సో ఇందులో మనకి ఒక సెట్ తీసుకున్నాం అనుకోండి, ఎన్ని పీసెస్ వస్తాయి అండ్ సైజెస్ ఏమేమి వస్తాయి ఇందులో? స్టార్టింగ్ నుంచి M నుంచి ఉందండి, లార్జ్ XL, 2XL, 3XL అన్ని సైజులో ఉందండి. లాట్లో తీసుకుంటే 5 షర్ట్స్ వరకు వస్తుంది. ఓకే, సో అన్ని అంటే ఇప్పుడు ఈ డిజైన్లో తీసుకుంటే ఇందులో మనకి అన్ని స్మాల్, L, M అండ్ అన్ని కూడా వస్తాయి. ఓకే, సో చూస్తున్నారు కదండి. సో నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం. సో ఇది వచ్చేసి కొంచెం మిలిటరీ టైప్ ఫార్మాట్లో ఉంటుంది. సో ఇది మనకి ఫ్యాబ్రిక్ ఏంటిది? ఇది నార్మల్ కాటన్ అండి, కాటన్, ప్యూర్ కాటన్. సో క్లాత్ వైజ్ కూడా చాలా థిక్గా చాలా బాగుంది. సో చాలా అందంగా ఉంది. ప్రింటెడ్ స్టైల్లో మిలిటరీ ఫార్మాట్ సంబంధించిన ప్రింట్లో ఉంటుందండి. సో స్లీవ్స్ కూడా మనకి ఫుల్ స్లీవ్స్ వచ్చేసి ఉంటుంది అనమాట. చాలా ట్రెండింగ్, ఇది కూడా చాలా బాగుంది. సో ఇందులో మనకి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కలర్స్ కూడా నేను చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకి బ్లూ షేడ్లో కనిపిస్తుంది. డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి ఇందులో కూడా. అండ్ ఇది వచ్చేసి లైట్ షేడ్లో చూస్తున్నాం, మిలిటరీ ప్రింట్లోనే కాకపోతే లైట్ షేడ్లో ఉంటుంది. సో టోటల్గా మనకి ఇందులో 3 కలర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయండి. సో నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం. సో ఇది ఏంటి ప్రింట్? ఇది వచ్చి ఇప్పుడు ఫ్యాషనేటింగ్ ప్రింట్ అండి. దీంట్లో చూసినంటే మీకు ఆల్ఫాబెట్స్ ఉంటుంది అండి, కొంచెం డిఫరెంట్ లుక్ లో ఉండే వల్ల మీకు అట్రాక్టివ్ గా ఉంటుందండి షర్ట్ అండి. ఇది 100% కాటన్ అండి, కొంచెం ఫంకీ టైప్ లో ఉంటుంది అనమాట షర్ట్ వచ్చేసి. సో టీనేజర్స్ ఎక్కువ ఇలాంటి స్టైలిష్ గా ప్రిఫర్ చేస్తుంటారు, ప్రింట్స్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ఉండాలని ప్రిఫర్ చేస్తుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఈ షర్ట్ అనేది చాలా బాగుంటుంది. టోటల్ గా మనకి లెటర్స్ వచ్చేసి ఉంటాయి అనమాట. వైట్ బేస్ పైన మనకి ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది. సో చాలా అందంగా ఉంది. అండ్ స్లీవ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ వచ్చేసి ఉంటుంది. ఆల్మోస్ట్ షర్ట్స్ లో మనకి అన్ని ఫుల్ స్లీవ్స్, షార్ట్ స్లీవ్సే ఉంటాయి. సో వాటిని నేను మెన్షన్ చేయట్లేదు.
సో మనకి డిజైన్ వైజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇందులో కూడా మనకి డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయండి. సో ఇందాక మనం వైట్ చూసాం, ఇది వచ్చేసి మనకి గ్రీన్ షేడ్ లో చూస్తున్నాం, అండ్ ఇది వచ్చేసి మనకి బ్రిక్ కలర్ లో ఉంటుంది, మరూన్ ప్రింట్ వచ్చేసి ఉంటుంది అనమాట. సేమ్ డిజైనింగ్ లో ఉంటుంది, కాకపోతే కలర్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం చెక్ ఫార్మాట్ లో చూద్దాం. చెక్ ఫార్మాట్ లో కూడా వీళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి. చెక్స్ లో కూడా మనకి స్మాల్ చెక్స్ ఉంటాయి, బిగ్ సైజ్ చెక్స్ ఉంటాయి, మల్టీ కలర్ సంబంధించిన చెక్స్ కూడా ఉంటాయి కదా. ఇది వచ్చేసి చెక్ ఫార్మాట్ లో ఉంటుంది, స్మాల్ చెక్ లో ఉంటుంది, బ్లూ కలర్ లో చూస్తున్నాం. బ్లూ కలర్ షేడ్ వచ్చేసి డార్క్ బ్లూ, అన్ని బ్లూ షేడ్స్ అనేవి మిక్స్ ఉన్నాయి ఇందులో. సో చూస్తుంటే సింపుల్ గా ఉంటుంది, అఫీషియల్ పర్పస్ వేసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. సో ఇది కూడా మనకి ఫుల్ స్లీవ్స్ వచ్చేసి ఉంటుంది, అండ్ మనకి ఇక్కడ సైజ్ కూడా క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుందండి, ఎం అని. ఇది వచ్చేసి శ్రీ మురళీ కృష్ణ వారికి సంబంధించిన బ్రాండ్ అండి. సో మీరు ఒకవేళ ఫ్రాంచైజ్ గా తీసుకోవాలంటే కూడా అలాంటి ఆప్షన్ కూడా ఉంది. మీరు వీళ్ళని కాంటాక్ట్ చేస్తే కనుక వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఇస్తారు. సో చూస్తున్నారు కదా, వచ్చేసి చెక్ ఫార్మాట్ లో చూస్తున్నా. అండ్ ఏంటంటే ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి. సో వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ షేడ్లో చూస్తున్నాం. చెక్సే కాకుండా కొంతమంది ఏంటంటే ప్లెయిన్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు, సింపుల్గా ప్లెయిన్ ఉండేసి కలర్స్ కావాలని ప్రిఫర్ చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి. చూడడానికి డీసెంట్గా ఉంటుంది, ప్లెయిన్గా ఉంటుంది, అక్కడక్కడ ప్రింట్ వచ్చేసి ఉంటుంది. సో చూస్తుంటే టోటల్గా మనకి పర్పుల్ బ్లూలో ఉంటుందండి, అండ్ అక్కడక్కడ కూడా మనకి ఏంటంటే ఫ్లోరల్ ప్రింట్ లాగా ఇచ్చారు, లైట్ షేడ్లో ఇచ్చారు. సో ఎక్కువగా మనకి డిజైన్ అనేది ఎలివేట్ అవ్వదు అనమాట. సో కొంతమంది అలా కూడా ఇష్టపడుతుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ కలెక్షన్ చాలా బాగుంటుంది, అండ్ ఫేర్గా ఉన్న వాళ్ళకి ఈ కలర్ చాలా బాగుంటుంది. కొంతమంది ఇప్పుడు ప్లెయిన్ వేస్తుంటే బోరింగ్ ఉంటుంది, ఇప్పుడు కొంచెం ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్ లో కొత్తగా ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో చూస్తున్నారు కదండి, ఇది కూడా మనకి వైట్ లో ఉంటుంది, ప్లెయిన్ వైట్ లో కాకుండా సింపుల్ గా అక్కడక్కడ ప్రింట్ వచ్చేసి ఉంటుంది అనమాట. ట్రెండ్ ని ఫాలో అవుతున్నారనే ఫీలింగ్ వస్తుంది వేసుకున్నప్పుడు. సో టోటల్ గా మనకి క్రీమిష్ వైట్ షేడ్ లో చూస్తున్నాం. సో ఇది ఏంటంటే బ్లాక్ పైన మనకి లైట్ బ్లూ కలర్ ప్రింట్ వచ్చేసి ఉంటుంది. సో లైట్ షేడ్ లో ఇచ్చారు ఇది కూడా. సో టోటల్గా బ్లాక్ వచ్చేసి ఉంటుంది, చాలా అందంగా ఉంది. ఇది కూడా ఫేర్గా ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది కలర్. సో చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి ప్లెయిన్లో మనం చూసే కలెక్షన్స్ అనమాట. ఇప్పుడు ఆఫీస్ వెళ్ళే వాళ్ళు కానీ సెమీ ఫార్మల్, ఫుల్లీ ఫార్మల్ గా పోతుంటే కొంచెం బోరింగ్ గా ఉంటది కదా. సో ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవ్వడానికి కూడా ఇలాంటి షర్ట్స్ బాగుంటాయి. సో ప్లెయిన్ గా అఫీషియల్ గా వెళ్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా, ఇంటర్వ్యూస్ అటెండ్ చేసే వాళ్ళకి కూడా ప్లెయిన్ గా వేసుకోవాలనుకుంటే కూడా. అండ్ మన క్లాత్ వైజ్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది, అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. నేను డైరెక్ట్ గా వచ్చి విజిట్ చేశాను కాబట్టి క్వాలిటీ నేను ఫీల్ అవుతున్నాను. మీరు కూడా విజిట్ చేసినట్లయితే కూడా మీకు ఆ క్వాలిటీ మీరు ఫీల్ చేయొచ్చు. సో చాలా థిక్ గా ఉంది, వాష్ చేస్తే సింక్ అవటం కానివ్వండి. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, డార్క్ షేడ్స్ అనేవి వాష్ చేసిన తర్వాత కలర్ పోతుందేమో అనే ఒక భయం ఉంటుంది, బట్ అలాంటిది ఏం ప్రాబ్లమ్స్ ఉండవని గ్యారంటీ ఇస్తారు. సో చూసినట్లయితే కూడా మనకి క్లాత్ చాలా బాగుంటుంది, ఫుల్ స్లీవ్స్ వచ్చేసి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మెరూన్ షేడ్ లో చూస్తున్నాం, ఇది వచ్చేసి లైట్ ఆరెంజ్ షేడ్ లో, కొంచెం డార్క్ పిస్తా షేడ్ లో చూస్తున్నాం. సో ఇది వచ్చేసి మనకి బేబీ పింక్ కలర్ లో చూస్తున్నాం. ప్లెయిన్ లో కూడా మనకి కలర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం ప్రింటెడ్ స్టైల్, అంటే కొంచెం ఫంకీ, కొంచెం స్టైలిష్ గా కనిపించే ప్రింటెడ్ స్టైల్లో చూద్దాము. సో చూస్తున్నారు కదా, మోడర్న్ గా స్టైలిష్ గా ఉంటుంది. ప్రింట్ వచ్చేసి బ్లూ షేడ్ మీద కొంచెం జిగ్జాగ్ లైన్స్ వచ్చేసి స్టైలిష్ గా ఇచ్చారు. సో ఇది ఫ్యాబ్రిక్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇది ఫ్యాబ్రిక్ ఏంటి అంటే ఇది వచ్చి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అండి, మీకు వచ్చి కొంచెం వెల్వెట్ లా ఉంటుంది చూస్తే. ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటుందండి, యూజువల్ టైప్ కాకుండా కొంచెం క్రాస్ గా ఉన్న వల్ల మీకు కొంచెం అట్రాక్టివ్ ఉంటుంది షర్ట్. అవును, సో లైన్స్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు కాబట్టి స్టైలిష్ గా కూడా ఉంది. సో చూస్తున్నారు కదా, కూడా మనకి ఫుల్ స్లీవ్స్ వచ్చేసి ఉంటుంది, సో డిఫరెంట్ గా కూడా ఉంటుంది అనమాట. సో వైట్ వచ్చేసి ప్రింటెడ్ స్టైల్లో అదే ఫార్మాట్ లో ఉంటుంది, కాకపోతే కలర్ అనేది వ్యారీ అవుతుంది. సో బ్లాక్ వచ్చేసి బ్లాక్ పైన వైట్ ప్రింట్ వచ్చేసి ఉంటుంది. ఈ విధంగా మనకి ఇందులో 3 షేడ్స్ అనేవి అందుబాటులో ఉందండి. సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి చెక్ ఫార్మాట్ లో చూద్దాము. సో చెక్ లో మనకి ఏంటంటే సైజెస్ కూడా చాలా వ్యారీ అవుతాయి. స్మాల్ చెక్, బిగ్ సైజ్, డిఫరెంట్ మీడియం చెక్ ఉంటుంది కదా. ఇది వచ్చి స్మాల్ చెక్ లో చూస్తున్నాం, చాలా సింపుల్ గా ఉంటుంది, అండ్ వేసుకుంటే లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. చెక్స్ అనేది ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరండి, అందరు ఇష్టపడుతుంటారు చెక్ అనేవి. ప్రతి సెట్ లో కూడా మనకి అన్ని సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. అండ్ కిరణ్, నాకు ఒక డౌట్ ఏంటంటే, కొంతమందికి ఈ షర్ట్ అనేది బాగా సేల్ అయింది అనుకోండి, అండ్ ఇందులోనే పర్టికులర్ సైజ్ మాత్రమే కావాలి అనుకుంటే అలా కూడా ఇస్తారా? అంటే ఒక లాట్ లో ఒకే సైజ్ ఉండదండి, దీంట్లో వేరే సైజ్ ఉంది, ఎల్, ఎం, ఎక్స్ఎల్ అని ఒకే సైజ్ లో మాత్రం రాదండి. ఓకే, సో ఎల్ అనేది సపరేట్ గా ఈ డిజైన్ లో కావాలనుకుంటే మాత్రం ఉండదు, ఈ విధంగా సెట్ లాగా ఇస్తారండి. సో ఈ సెట్ లో మనకి స్మాల్ కానివ్వండి, మీడియం, లార్జ్, ఎక్స్ఎల్, డబల్ ఎక్స్ఎల్, ఈ విధంగా డిజైన్ బట్టి సెట్ లో అన్ని సైజెస్ అనేవి బల్క్ లో ఇస్తారు. సో ఆ విధంగా కూడా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం. ఇది వచ్చేసి చెక్ ఫార్మాట్ లో చూపించాను కదా, ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి బ్లూ అండ్ నావీ బ్లూ ఉంటుందో ఆ షేడ్ లో చూస్తున్నాం చెక్ ఫార్మాట్ లో. ఇందాక వైట్ చూసాం కదా, సో ఈ 2 షేడ్స్ అనేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఎప్పుడు యూజువల్ గా ఒక బోరింగ్ లైఫ్ స్టైల్ పోకుండా కొన్ని డిఫరెంట్ గా పోతాను. ఈ మరి ఎప్పుడైనా ఆలోచించండి, ఈ టైప్ ఆఫ్ షర్ట్స్ ఇక్కడే దొరకదండి. అంటే వెర్టికల్ గానో హారిజాంటల్ గానో ఒక ఆల్ఫాబెట్స్ మాత్రమే వేసి చూస్తుంటే కొన్ని అట్రాక్షన్ మనకు దొరకదు, కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఈజీగా మనం అటెన్షన్ గ్రాబ్ చేయడం. సో ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చే క్లాత్ కొంచెం ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. అంటే ఇది వచ్చి కొంచెం రగ్గడ్ కాటన్ అంటారండి. సో డిఫరెంట్ గా ఉంది, అండ్ క్వాలిటీ వైస్ ఇది
కూడా బాగుంది. అంటే లుక్ మీకు బాగుంటది ఫినిషింగ్ లో చూస్తుంటే ఫంకీగా ఉంటది. అవును, అంటే ఇలా చూస్తుంటే మీకు వచ్చి డిఫరెంట్ గా ఉంటది. సో ప్లెయిన్ వైట్ లో మనకి టెక్స్ట్ ఫార్మాట్ లో ఇచ్చారు, అంతా రాసేసి ఉంటుంది అనమాట, టెక్స్ట్ ఫార్మాట్ లో ఉంటుంది. ఇది కూడా మనకి ఫుల్ స్లీవ్స్ వచ్చేసి ఉంటుంది. అండ్ ఇందులో కూడా ఏంటంటే టెక్స్ట్ ప్రింట్ లో కాకుండా వైట్ లో కొంచెం ఫ్లోరల్ ప్రింట్ లో కావాలి అనుకుంటే ఫ్లోరల్ ప్రింట్ లో కూడా ఉన్నాయండి. ఇది కూడా మనకి వైట్ అనేది బేస్ లాగా యూజ్ చేసుకుని సో అదే టైప్ లో ఉంటుంది, కాకపోతే ప్రింట్ అనేది మనకి చేంజ్ అవుతుంది. సో వైట్ కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు, వైట్ లోనే కొంచెం డిఫరెంట్ స్టైలిష్ గా కనిపించాలనుకునే వాళ్ళకి ఇది ఒక కొత్త కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ వైట్ లో అండ్ మనకి బ్లాక్ టైప్ చెక్ ఫార్మాట్స్ లో వచ్చాయి, మీడియం సైజ్ చెక్ అని చెప్పుకోవచ్చు అండి. సో టోటల్ గా ఇది కూడా మనకి వైట్ షేడ్ పైన బ్లాక్ చెక్ వచ్చేసి ఉంటుంది. టోటల్ గా డిజైనింగ్ వైస్ కూడా ఈ విధంగానే ఉంటుంది. సో ఇందులో కూడా మనకి అన్ని సైజెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. సైజెస్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి, మీరు విజిట్ చేస్తే కనుక అన్ని సైజెస్ కూడా దొరుకుతాయి. సో ఇది వచ్చేసి మనకి ఫుల్ స్లీవ్స్ లో వచ్చేసి ఉంటుంది. అండ్ ఇందులోనే ఇంకొక షేడ్ కూడా చూస్తున్నాం, ఇది వచ్చేసి బ్లూ షేడ్ లో విత్ పింక్ అండ్ మరూన్ షేడ్స్ ఏదైతే ఉంటుందో లైట్ గా వచ్చేసి ఉంటుంది. సో ఇది కూడా చాలా బాగుంది షర్ట్ కలెక్షన్. నెక్స్ట్ వచ్చేసి లెనిన్ కలెక్షన్ లో చూద్దాం. బాగా ట్రెండింగ్ గా నడుస్తుంది లెనిన్ కూడా, ఎందుకంటే సాఫ్ట్ గా ఉంటుంది అండ్ ఈజీలీ వాషబుల్ చేసుకోవచ్చు. సో క్లాత్ ఫినిషింగ్ కూడా ఎందుకో చాలా స్మూత్ గా అనిపిస్తుంది లెనిన్ కూడా. అంటే మీకు ఫీల్ గా ఉంటది వేసుకునేటప్పుడు, లైట్ ఫీల్ గా ఉంటది, స్వెట్ ఈజీగా అబ్జర్వ్ అవుతుంటది. అంటే ఇప్పుడు ఎండలో అంతా మనం పోయేటప్పుడు ఉంటే స్వెట్ అబ్జర్వ్ చేయడానికి చాలా కష్టపడతారు. అంటే దీంట్లో అలాంటి ప్రాబ్లం ఏమీ, ఇప్పుడు సమ్మర్ కూడా వస్తుంది కాబట్టి ఆ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి షర్ట్స్ ప్రిఫర్ చేస్తే కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట, ఈజీగా క్యారీ చేసుకునే విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి టోటల్ మనకి డార్క్ పీచ్ షేడ్ లో చూస్తున్నాం, ఫుల్ లెంత్ స్లీవ్స్ వచ్చేసి ఉంటుంది, ప్లెయిన్ గా ఉంటుంది. ఇలాంటి షర్ట్స్ వేసుకున్నా కూడా మనకి అఫీషియల్ లుక్, డీసెంట్ లుక్ వస్తుంది అనమాట, క్లాసిక్ గా కనిపిస్తారు. సో ఇది వచ్చేసి పీచ్ షేడ్ లో ఉంటుంది. అండ్ ఇందులో కూడా మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. లైట్ స్కై బ్లూ షేడ్ లో చూస్తున్నాం, ఇది కూడా చాలా బాగుంది, లైట్ చాలా క్యూట్ గా ఉంది కలర్ కూడా. అండ్ ఇది వచ్చేసి డార్క్ పర్పుల్ బ్లూ లో చూస్తున్నాం. సో డిఫరెంట్ బ్లూలోనే కొంచెం డిఫరెంట్ షేడ్స్ అనమాట, ప్లెయిన్లో లెనిన్ ఫ్యాబ్రిక్. సో నెక్స్ట్ వచ్చేసి చెక్ ఫార్మాట్. సో పెసర్ గ్రీన్ అని చెప్తాం కదండి, డార్క్ బాటిల్ గ్రీన్. సో ఆ షేడ్లో చూస్తున్నాం. ఇది లైన్స్ కూడా కొంచెం బిగ్ సైజ్ వచ్చేసి డబల్ లైన్స్ కూడా ఇచ్చారు, బ్లాక్లో కూడా మనకి డబల్ లైన్స్ వచ్చేసి ఉంటుంది. సో కాలేజ్ గోయింగ్ బాయ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వేసుకోవడానికి బాగుంటుంది అనమాట, ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి మనకి చెక్ ఫార్మాట్లో ఉంటుంది అండ్ ఫుల్ స్లీవ్స్ వచ్చేసి ఉంటుంది. సో ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి లైట్ క్రీమీ షేడ్లో చూస్తున్నాం, ఇది కూడా చెక్ ఫార్మాట్, బిగ్ సైజ్ అండ్ డబల్ లైన్స్ వచ్చేసి ఉంటుంది. కొంచెం పెద్ద చెక్స్ గా ఉంటుంది, అంటే ఒక ప్లెయిన్ కి చెక్స్ కి మధ్యలో ఉంటుంది. ఫార్మాట్ వచ్చేసి సేమ్ గా ఉంటుంది, బిగ్ సైజ్ చెక్స్ ఇచ్చారు. సో ఇది కూడా చాలా బాగుంది, బ్లూ జీన్స్ తో పేరప్ చేసుకుంటే చాలా ఎలివేట్ అవుతుంది షర్ట్, చాలా బాగుంది. లైట్ షేడ్ అయినా కూడా చాలా లుక్ వైజ్ చాలా బాగుంటుంది. అండ్ ఇందులో కూడా మనకి కొంచెం డార్క్ షేడ్ గ్రే ఏదైతే ఉంటుందో ఈ షేడ్ కూడా చూస్తున్నాం అదే డిజైన్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ దగ్గర బ్లాక్ అండ్ వైట్లో కూడా మంచి క్వాలిటీ యొక్క గార్మెంట్స్ ఉన్నాయండి, ప్యూర్ వైట్ అనమాట. సో అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వేసుకునే విధంగా ఉంటాయి వైట్ అండ్ బ్లాక్. సో మన డాడీస్ కానివ్వండి, బ్రదర్స్ కానివ్వండి, అంకిల్స్ అందరు వేసుకునే విధంగా, టీనేజర్స్ కూడా మనకి ఈ వైట్స్ అనేవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. ఫంక్షన్స్కి వాటికి వెళ్ళేటప్పుడు కూడా మనం బాటమ్ ఏదైతే పేరప్ చేసుకున్నా కూడా వైట్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. సో చూస్తున్నారు కదా ప్లెయిన్ వైట్ లోనే కాకుండా బ్లాక్ లో కూడా ఉందండి. సో ఇది కూడా మనకి టోటల్ బ్లాక్ వచ్చేసి ఉంటుంది, సేమ్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది. సో ప్యాకింగ్ కూడా అయితే ఉంటుందో నీట్ గా చేశారు, చూసినట్లయితే టోటల్ గా బ్లాక్ వచ్చేసి ఉంటుంది అండ్ ఫుల్ స్లీవ్స్ వచ్చేసి ఉంటుంది, చాలా బాగుంది ఇది కూడా బ్లాక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెక్స్ లో ఆల్మోస్ట్ మనకి చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి. సో ఇది వచ్చేసి ఇంకొక డిఫరెంట్ చెక్ మోడల్ అని చెప్పుకోవచ్చు, మల్టీ కలర్ లైన్స్ యూస్ చేశారు ఇందులో. ఇందాక ఏంటంటే సింగిల్ వైట్ కానివ్వండి, సింగిల్ బ్లాక్ విత్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో చూసాం కదా, ఇది వచ్చేసి మల్టీ షేడ్ లైన్స్ యూస్ చేశారు. సో రెడ్ షేడ్ చూస్తున్నాం మనం, రెడ్ బేస్ పైన మనకి ఏంటంటే గ్రీన్, ఎల్లో, బ్లూ అన్ని షేడ్స్ యూస్ చేశారు ఎక్కువ. సో దానివల్ల మనకి రెడ్ బాగా ఎలివేట్ అవుతుంది, చెక్ కూడా బాగా కనిపిస్తుంది. సో డార్క్ స్కిన్ టోన్స్ వాళ్ళకి కూడా బాగుంటుంది ఇలాంటి షర్ట్స్, డార్క్ షేడ్స్ వేసుకున్నట్లయితే కూడా. ఇది కూడా మనకి ఫుల్ స్లీవ్స్ వచ్చేసి ఉంటుంది అనమాట. అండ్ ఇందులో ఇంకొక డిఫరెంట్ కలర్ చూద్దాము. ఇందాక రెడ్ చూసాం, ఇది వచ్చేసి మనకి బ్లూ పైన మల్టీ కలర్ లైన్స్ వచ్చేసి ఉంటుంది. సో ఇందులో కూడా మనకి అన్ని సైజ్ అవైలబుల్గా ఉంటాయండి. బ్లూ షేడ్లో చూస్తున్నాం, సేమ్ డిజైనింగ్ ఉంటుంది, ఎంత కలర్ ఉంటుందో అది చేంజ్ చేశారు. ఇది కూడా మనకి చెక్ ఫార్మాట్లోనే ఉంటుంది. సో కిరణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, టైం స్పెండ్ చేసి మా వ్యూవర్స్కి మంచి మంచి కలెక్షన్స్ చూపించారు షర్ట్స్లో. అండ్ మీరు మా వ్యూవర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటే కూడా మీరు చెప్పచ్చు. అంటే వచ్చి ఈ షాప్ హోల్సేల్ కదా అండి, అంటే వల్ల వచ్చి ఇప్పుడు రీటైలర్స్ ప్రాఫిట్కి అయితే కానీ వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వస్తారు. సో రీటైలర్ ప్రాఫిట్ కావాలంటే ఇప్పుడు ఒక షర్ట్ తీసుకునే దానికి వచ్చే ఒక కస్టమర్ వచ్చి ఒక 4-5 షర్ట్ తీసుకుని వెళ్తుంటే ఆ రీటైలర్ ఖచ్చితంగా ప్రాఫిట్ వెళ్తుంది. అప్పుడు వచ్చి 4-5 వెరైటీస్ ఉంటే కదా వచ్చి ప్రాఫిట్ చేయడం అవుద్ది. దానివల్ల మేము వచ్చి చాలా 1000 లెక్కలో ఉండే వచ్చి వెరైటీస్ ఆఫ్ షర్ట్స్, వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ మేము పెట్టుకున్నాము. సో దాని తర్వాత కాకుండా ఇప్పుడు వచ్చి ఒక రీటైలర్స్కి ఒక ప్రాబ్లం వస్తుందంటే వచ్చి డ్యామేజ్గా ఉందో, ఒక స్టిచ్ ఒక ప్రాబ్లంగా ఉందో, లేకపోతే షర్ట్ ఫేడ్ అవుతుందో వచ్చి మేము వచ్చి ఖచ్చితంగా రిటర్న్ చేసుకుంటాము. సో దీనివల్ల వచ్చి మీకు రీటైలర్స్కి చాలా ప్రాఫిట్ కలగద్దంటే మీకు ఏ ఒక ప్రాబ్లం రావు. ఓకే, అంటే డ్యామేజ్ అలాంటివి ఏమైనా కూడా ఎక్స్చేంజ్ చేస్తారు. ఓకే,
సో ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. సో మీరు డైరెక్ట్గా ఒకసారి విజిట్ చేస్తే కనుక మీరు డైరెక్ట్గా ఫీల్ చేయొచ్చు ఆ కలెక్షన్స్ అని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, శ్రీ మురళీ కృష్ణ గార్మెంట్స్ వారికి సంబంధించిన షర్ట్ కలెక్షన్స్ వీళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ మనకి 1000 డిజైన్స్ వరకు కూడా వీళ్ళ దగ్గర కలెక్షన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా విజిట్ చేయని వాళ్ళని ఏంటంటే ఆన్లైన్ సర్వీస్ కూడా ఇస్తున్నారు. వీళ్ళ దగ్గర సపరేట్గా ఆన్లైన్ సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా ఉంది. సో వాటికి సంబంధించిన ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు. త్రూ వాట్సాప్ ద్వారా మీకు నచ్చిన షర్ట్స్ అనేవి పర్చేస్ చేయొచ్చు. సో వీళ్ళకి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ కానివ్వండి, వాట్సాప్ డీటెయిల్స్ కానివ్వండి, స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూనే ఉంటుంది. తప్పకుండా మీరు కాంటాక్ట్ చేయండి అండ్ నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. అండ్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఏంటంటే మినిమం వచ్చేసి 50 పీసెస్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి. ముందే పేమెంట్ చేసి మీకు నచ్చిన షర్ట్స్ అనేవి పర్చేస్ చేయొచ్చు. సో ఈ వ్లాగ్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బాయ్.